खतरनाक कॉमेडी शो. Let's welcome Dr. Ram Prasad and team. Attention everybody, నేను వస్తున్నా బి రెడీ, నేనే మహారాజు. నా చుట్టూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. ఆటో సొల్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇండియాలో ద బిగ్గెస్ట్ రిచెస్ట్ మ్యాన్ రామ్ ప్రసాద్, మీ అందరూ తెలిసే ఉండొచ్చు. డ్రీమ్ అయితే అంబానీ నేను ఇద్దరు ఈక్వలే, జస్ట్ మధ్య ఆస్తిలో జస్ట్ 10 రూపీస్ తేడా వచ్చింది అంతే. ఇందాక చాక్లెట్ కొనేసుకున్నాం, లేకపోతే ఇద్దరు ఈక్వల్ ఉండేవాళ్ళం. పిఏ ఆఫీస్ కింద రాలేదు నువ్వు? అది ఒక అమ్మాయి ఆపదలో ఉంటే ఆదుకున్నాను సార్. ఏ పొదలో నువ్వేంద్ర ఆఫీస్ రాలేదు? నిన్న మా ఆయన బగ్గ తాగిన మత్తులో నడుం గిల్లిండు సార్, అందుకే ఆయనకు వార్నింగ్ చేయడానికి లేట్ అయింది సార్. నేను అడుగు వెళ్తే నువ్వెందుకు వార్నింగ్ ఇవ్వడం? అంటే తాగిన మత్తులో నా నడుం కాదు సార్, మా చెల్లె నడుం గిల్లిండు. ఓ, తాగిన మత్తుల్లో నడుం గిల్లడం అనేది కామన్, దాన్ని పెద్ద పట్టించుకోవాలంటే. అలాగైతే నేను ఎన్ని నడులు గిల్లానో తెలుసా? మరి ఎవరేం అనలేదా? ఎందుకలేదు, మనకి గిల్లాల్సింది గిల్లేసిన తర్వాత అక్కడ కొట్టుకుంటే ఏముంది, చేసుకుంటే ఏముంది. ఏం మాట్లాడుతున్నావురా? హలో, మై గాడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందట. మన దగ్గర డబ్బులు మామూలుగా లేవే, ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం సార్? ఇలాంటప్పుడు బిగ్ షాట్లు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? బినామీలు పెట్టుకుంటారు. నాకు తెలిసి నా దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు, నీకంటే మంచి నమ్మకస్తులు ఎవడున్నాడు? అవును సార్. ఓ మంచి నమ్మకస్తుని చూడు నువ్వే. సార్ మరి నన్ను నిన్ను మీ ఆయన నమ్మడు, అందుకే నా టీంలో పెట్టుకుని నా టీంలో పెట్టాడు తీసుకొచ్చి. మనకి ఇప్పుడు కావాల్సిన తెలుసా? మంచి బినామీ, నమ్మకస్తులు కావాలి. ఓకే, రష్మి ఓకేనా? నేను అడిగింది ఓకే అనేది నమ్మకస్తా. లెట్స్ గో నమ్మకస్తులు. వస్తాను సార్. అరే ఫోన్ తీసుకో, నీకే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. అమ్మా ఓ చెయ్యి కాలు సరిగ్గా లేతలే, చూడడానికి కత్తిలేకున్నావు 10 రూపాయలే అమ్మా, భలేకున్నావమ్మా 10 రూపాయలు. అబ్బా 10 అడిగితే 100 వేసింది, అడిగితే ఇట్లా 100 సంపాదించాలి రా. ఏం మనుషులరా మీరు? అన్నా నీ మొహం చూస్తే నాకే 10 రూపాయలు వేయాలనిపించింది. ఆ పిల్లేదా? నీ రేంజ్ ఏంటి? నువ్వేమైనా వెరైటీ కడుక్కో అన్నా. వెరైటీ కడుక్కోవాలి? అవును. ఇప్పుడు చూడు బాబు, ఓ 10 రూపాయలు వేయమ్మా. ఓ నువ్వే అడుక్కునే వాళ్ళు. అమ్మా 10 రూపాయలు అయితే నీకు ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకో. నేను అందమైన వాళ్ళని, తెలియగల వాళ్ళని, చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ ని అడుగుతాను, తర్వాత నీ ఇష్టం. అయితే ఖచ్చితంగా 100 రూపీస్. ఇలా కూడా మోసం చేయొచ్చు. ఇలా పట్టుకో ఇది తీసుకో. నేను అందమైన వాళ్ళని, తెలియగల వాళ్ళని, కత్తిలాంటి ఫిగర్ అన్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళని అడుక్కుంటాను, నిన్ను కాదు. చూస్తే బెగ్గర్స్ లా ఉన్నారే. ఇంకో తీసుకో బాబు. హాయ్ ఫ్రెండ్, చూశారు కదా ఈ రోజు నేను ఒక ముష్టోళ్ళకి ముగ్గురికి 10 రూపాయలు సాయం చేశాను. మీరు కూడా డబ్బును దాచుకోకండి, ఇలా పంచండి. మంచిగా బతికిద్ది, మంచిని కాపాడండి, సరేనా బాబు? ఇంకోసారి ఎవరికైనా 10 రూపాయలు వేసి నేను ముష్టోడికి వేస్తున్నాను ఏదో బిల్డప్లు ఇచ్చావో పళ్ళు రాలిపోతాయి. లైవ్ అట్లానే ఉంచు, ఇది పట్టుకో. హలో ఫ్రెండ్స్, నేను ఒక ముష్టోడిని అయ్యింది ఇంకో ముష్టోడికి 100 రూపాయలు దానం చేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి ఇన్స్టా లైవ్లు అని ఎవడైనా వచ్చాడా, మూతి ముక్కు రాలిపోతాయి. అర్థమైందా? ఇది తీసుకెళ్ళి ఎవరికి కావాలి? ఇది బ్లడీ ఈడియట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్. సరిగ్గా అడుకోండి, టైం అవుతుంది. పెద్ద పిచ్చిగాడు వచ్చాడు చూడు. ఓ 10 రూపాయలు ఏంటి సార్? నాకు కూడా సార్. ఇగో 100. నాకు 100 వద్దండి, 10 రూపాయలు చాలు, పెట్టుకోండి. 10 చాలా? చూసావా వాళ్ళు ఎంత నిజాయితీ ఉందో. వాళ్ళిద్దరికి 100 ఇచ్చా, తీసుకున్నారు. వీడు 10 అడిగాడు, 10 తీసుకుని మిగతా 90 ఇచ్చేసాడు. ఎంతకన్నా నమ్మకస్తులు మనకి ఎవరు ఉండరు. తమ్ముడు వెళ్ళరా. చెప్పండి సార్. అదే పని చేస్తా, 30,000 ఇస్తా. అడుక్కుంటే 60,000 వస్తాయి సార్. చాలా నిజాయితీ పడు. చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా. నువ్వు నా దగ్గర పని చేస్తా, నీకు 1,00,000 రూపాయలు సాలరీ ఇస్తా. వద్దు సార్, 65,000 చాలు నాకు. ఎంత? 65,000. 65,000 చూసావు, వాడికి 60,000 వస్తాయి, ఎక్స్ట్రా 5,000 అడిగాడు. వాడి నిజాయితీ నాకు నచ్చింది, మనం పెట్టించుకుందాం. నీలో మంచి టైమింగ్ ఉందయ్యా. ఇంత ముందు మరి జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ట్రై చేయాల్సిందిగా. అలా చేసి ఇలా అడుక్కుంటున్నాను.
వీడు ఫిక్స్ అయిపోయాడు, వీడు మన వద్దామా మాతో జాబ్ చేయి, నీకు 65,000 ఇస్తాను ప్రతి నెల. వీడిని తీసుకెళ్లి కాస్ట్యూమ్ మార్చండి, హెయిర్ కట్ చేయించండి, అదేనా వీడికి ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది క్రియేట్ చేయండి, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయండి, కన్నుకి స్కాన్ చేసి కోడ్ పెట్టండి, మొత్తం 10,000 కోట్లు ఆడ దాంట్లో పెట్టండి. ఓకేనా? ఓకే సార్. తీసుకెళ్ళండి. నువ్వు రామ్మా రెడీ చేద్దు గాని. ఆవిడ ఎంత సార్, నేను తీసుకెళ్తారండి. త్వరగా రెడీ చేయండి, అర్థమైందా? ఇక్కడ మనం మేనేజ్ చేయడం చాలా టైం పడుతుంది. వద్దయ్యా వద్దు. అరే బట్టలిప్ మాకండి మీరు, బట్టలిప్ మాకండి మీరు. భలే ఉంది ఆ చైరు. అరే వాడికి చెప్పు అది నా చీరని. రేయ్ ఏంట్రా నా ముందే మా బాస్ కూర్చోడు, నువ్వు కూర్చుంటున్నావు ఏంట్రా? బయటగా నువ్వు నా బినామీ మాత్రమే, నేను చెప్పింది నువ్వు చేయాలి, అదేందా? అవునా? వాడికి ఏం కాదు చూసుకోండి, జాగ్రత్త. ఇగో నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టించండి. ఏంట్రా ఆకలి ఎత్తున్నా, నా దగ్గర చెప్తావు, పోరా పోయి పడుకో. మొత్తం దోమలు ఉన్నాయండి, కనీసం జట్కాయలు ఏం తెప్పించండి. ఏం కాయలు? జట్కాయలు. జట్టకాయలు కావాలా నీకు? జట్టకాయలు చూడు, నీ పని కొన్ని రోజులు అయిపోద్ది, అంతవరకు నేను చెప్పినట్లు విని కుక్కలా పడి ఉండాలి, అర్థమైందా? ఈ సంగతి చూడరా. పిఏ బాస్ ఫోన్ చేయండి. హలో సార్, రైడ్ కంప్లీట్ చేసారా సార్? హలో, రైడ్ అయిపోయిందా? రైడ్ అయిపోయిందట. మొత్తం అకౌంట్ మళ్ళీ రివర్స్ చేసేసి మన దాంట్లో ట్రాన్స్ఫర్ పెట్టేసేయండి, అని చూసుకున్నాడు సంగతి. ఓకే. డబ్బులేండి అమ్మా. అదేంటన్నా మళ్ళీ వచ్చేసావు నువ్వు? నచ్చలేదురా, జాబ్ వదిలేసా. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్? ఎక్కడికి వెళ్ళిపోలేదురా, ఆడు మళ్ళీ యాస్టీస్ ప్లేస్ లోకి వెళ్ళాడు. పదవాడు సంగతి చూద్దాం, తీసుకున్నాండి. రేయ్ ఇట్రా, ఏంటి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి. ఏ డబ్బులు? నీకు వచ్చిన డబ్బులు. ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? చేది ఏ ఏరా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలా? అవును. మీ డబ్బులు నా దగ్గర దాచిపెట్టారా? అవును. సిగ్గు లేదురా, ఎంత టార్చర్ చేశారా నన్ను? ఏం చేశారు? నిలబడు, ముందు నిలబడు. చెప్పండి సార్, చెప్పండి సార్. నా డబ్బులు ఇవ్వడానికి నువ్వు ఎక్స్ట్రా చేస్తానంటరా? గల్ల వదులు. ఏ వదులు. ఆడు కన్ను స్కాన్ చేయండి ఫస్ట్, అయిపోద్ది. కన్ను స్కాన్. అరే కత్తిరా, కత్తి పొడిచేసుకోరా, పొడిచేసుకోరా. అదొట్టి ఆడకు చెప్పింది చేయి, ముందుకున్నాడు. చెప్ప తీసుకొని ముగ్గురు కలిసి అడుక్కొని 10 రూపాయలు సంపాదించుకురండి, అప్పుడు ఆలోచిస్తే డబ్బులు ఇవ్వాలి లేదా అని. మాకు అడుక్కోవడం తెలియదు సార్. అడుక్కోవడం తెలీదా? నా వెనకరండి చూపిస్తాను, అది బ్యూటిఫుల్ క్యాచ్. రే మూత వంకర పెట్టు. అలా కాదురా గాడిదే. ఆకలేస్తే అన్నం పెడతా, అమ్మా అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడు వస్తే ముద్దులు ముద్దులు. ఇలా అడుక్కోవడం కూడా చేత కాబట్టి ఏం మనుషులుగా మీరు? ఇగో మాకు అడుక్కోవడం రాదు కానీ ఏం కావాలి చెప్పు, సగం వాటా ఇస్తాను, నాకు ముందు డబ్బులు ఇచ్చేసే. సరే లాస్ట్ అండ్ ఫైనల్ కోరిక రా, ఇది పెట్టుకో. నాకు లవర్ ఉంది. సరే అమ్మాయిని బిల్లు అయితే. బేబీ మంచి డాన్సర్ లా ఉంది అమ్మాయి. తన లేడీ కాబట్టి నువ్వే ఒప్పించు. అమ్మనే నువ్వేనా నా ఏరియాలోకి వచ్చి కొత్త పిచ్చిగత్తివి, కొత్త పిచ్చిగత్తివి. అరే పిఏ నువ్వు ట్రై చేయి, ఒప్పించు. ఒకసారికి ఒప్పుకోవచ్చు కదా. ఏరా నన్ను పోయి ఒప్పుకోమంటావా? సరే 500 ఇస్తాను, ఒప్పుకో. ఇవన్నీ కాదు, వాడిని పెళ్లి చేసుకుంటే నీకు 1 కోటి రూపాయలు ఇస్తా. 1 కోటి రూపాయలకి ఎవరినైనా పెళ్లి చేసుకుంటా. డబ్బుల కోసం కక్కుర్తి, అది తీసుకో. నువ్వు ఆ డబ్బులు ఇస్తే స్కాన్ చేసుకుని మేము పోతాం. ఇంకెక్కడ డబ్బులు రా, ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ప్రపంచంలో ఉన్న ముష్టి సంఘాలకు మొత్తం ట్రాన్స్ఫర్ కొట్టేశా. మొత్తం 1 లక్ష రూపాయలు మాత్రమే పక్కన పెట్టుకున్నాను, ఎలా సెట్ చేస్తావని తెలుసు. అందుకే ఇది నేను హనీమూన్కి వెళ్తున్నాను, హనీమూన్కి వెళ్తున్నాను. 10,000 కోట్లు అవి. 10,000 కోట్లు కాబట్టి 10 మందికి పంచానే. డబ్బులు దాచుకుని ఏం చేసుకుంటారా? అరే డబ్బులు లేదు, మా పరిస్థితి ఏంట్రా ఇప్పుడు? ఇది పట్టుకో, నువ్వు కూడా పట్టుకో. అరే అది కూడా ఇచ్చేరా, పట్టుకో. కాస్ట్లీ ఇంటికి వెళ్ళి కాస్ట్లీగా అడుక్కోండి. మనం బదానం చాలా పనులు ఉన్నాయి మనకి. ఇది సార్ మన జీతాలేంటి? తీసుకొని నాకు కూడా శాలరీ పట్టరా, నువ్వే బాగా అడుక్కుంటావు. రింగ్ వెళ్ళు. అదే ముక్క నాకు కూడా ఇంత జీతం పట్టుకరా అన్న. ఆడియన్స్ ఐఎమ్ షూర్ ఇక్కడ
మంది రామ్ ప్రసాద్ గారికి అలాగే మా చంటి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగా ఆటోరామ్ ప్రసాద్ బిగ్ ఫ్యాన్ నేను. దీంట్లో అసలు ఏది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ సూపర్. చంటి గారు, దొరబాబు గారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జబర్దస్త్ టీమ్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు బాగుంది. సో ఇట్ వాజ్ నైస్ అంతే. కృష్ణ భగవాన్ గారు. ఆటో రామప్రసాద్ గారు బాగుంది, చాలా బాగా చేశారు. ముఖ్యంగా చంటి గారు అద్భుతంగా చేశాడు, ఆయన బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామ్ ప్రసాద్. థ్యాంక్ యూ.